అలజడి సృష్టించినప్పుడు మిల్లర్లు కూడా ముందుగా ఒక 2 వారాలు సహకరించకపోతే ఇతర జిల్లాల నుంచి మేము లారీ ట్రాన్స్పోర్ట్లు తీసుకొచ్చి మేము నిలబడ్డాం అధ్యక్ష. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు మానిటర్ చేసేవాళ్ళు అధ్యక్ష. గత సంవత్సరం కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వం 4,84,601 మెట్రిక్ టన్నులు కొంటే మన ప్రభుత్వం 5,63,655 మెట్రిక్ టన్నులు కొన్నాం అధ్యక్ష. ఇప్పుడు కూడా కొంతమంది గౌరవ ప్రజాప్రతినిధులు సహచార మంత్రులు అడుగుతున్నారు ఇంకొంచెం కొనుగోలు చేయాలని. ముఖ్యమంత్రి గారు మొన్న కూడా ఆదేశించారు అధ్యక్ష. అవసరమైతే ఇంకో 30,40,000 మెట్రిక్ టన్నులు కృష్ణా జిల్లా నుంచి కొనడానికి మేము సిద్ధమవుతున్నాం అధ్యక్ష. పల్నాడు ప్రాంతంలో అధ్యక్ష గత ప్రభుత్వం కేవలం 67 మెట్రిక్ టన్నులు కొనింది అధ్యక్ష. కేవలం 67 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు అధ్యక్ష. మన ప్రభుత్వం 12,437 మెట్రిక్ టన్నులు అది కొన్నాం అధ్యక్ష. అంటే దాదాపు 18,000% ఎక్కువ కొన్నాం అధ్యక్ష గత ప్రభుత్వంతో పోలిస్తే. సో ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా ఒక నమ్మకం, ఒక భరోసా, మేము కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు రావాలనే తపనతో కాకుండా రైతుకు కూడా ఒక నమ్మకం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ధాన్యం కొనుగోలు సీజన్ మొదలవకుండా ముందే మిల్లర్స్తో మీటింగ్ పెట్టుకున్నాం అధ్యక్ష. మిల్లర్స్తో మీటింగ్ పెట్టుకుని చాలా స్పష్టంగా చెప్పాం, ఏదైతే మీరు బ్యాంక్ గ్యారంటీస్ కట్టాలో తప్పకుండా మీరు కట్టండి. 1:2 రేషియోలో మీకు ఆ భరోసా కల్పిస్తున్నాం. రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టకూడదు. గత ప్రభుత్వం చేసిన బకాయిలు 400 కోట్ల రూపాయలు మిల్లర్స్కి మేము తీర్చాం అధ్యక్ష. ఒక నమ్మకం కలిగించాం మిల్లర్స్లో కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా మనతో భాగస్వాములే, వాళ్ళు కూడా అంతిమంగా వారధులే మనకి ప్రభుత్వంలో. వారి ద్వారా మనం కొనుగోలు చేసినప్పుడు రైతుకి ఎక్కడ కూడా నష్టం కలగకూడదని ఆ ప్రయత్నం చేసాం అధ్యక్ష. గన్నీ బ్యాగ్స్ విషయంలో ఆంజనేయులు గారు చెప్పారు ఎంతో ఆవేదనతో, 5,18,00,000 గనీ బ్యాగ్స్ మేము కొన్నాం అధ్యక్ష. 5,18,00,000 గనీ బ్యాగ్స్ కొన్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా లోటు లేకుండా రైతు ఒక నమ్మకంతో ఈ కార్యక్రమం ద్వారా మేము ముందు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేసాం అధ్యక్ష. ఎంత అద్భుతమైన కార్యక్రమం అంటే 30,393 వెహికల్స్ మేము వాడాం అధ్యక్ష. ఈ ఖరీఫ్ మాసంలో 30,000 వెహికల్స్లో జీపీఎస్ సిస్టమ్ మేము ఎనేబుల్ చేసి ప్రతి వెహికల్ని మేము ట్రాక్ చేసాం అధ్యక్ష. దీని వెనక చాలామంది కృషి చేస్తారు అధ్యక్ష. ప్రత్యేకంగా హమాలీస్ వాళ్ళ అహర్నిశలు కృషి చేసి పాపం వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకునే విధంగా ఎంతో బరువైన ఆ బస్తాల్ని మోసి పాపం వాళ్ళు మనందరికీ ఈకో సిస్టంలో మనల్ని నిజంగా మనం అభినందించాలి అధ్యక్ష. 37,800 మంది లేబర్ని ఉపయోగించి, హమాలీస్ని ఉపయోగించి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు వరకు మేము కొనుగోలు చేసిన ధాన్యం 7,757 కోట్ల రూపాయలు అధ్యక్ష. అందులో 94% 24 గంటల్లోపే మేము చెల్లించాం అధ్యక్ష. రైతును ఆ విధంగా ఆదుకున్నాం, ఒక నమ్మకం కలిగించాం. ఎక్కడ కూడా మేము పొరపాటు చేయలేదు అధ్యక్ష. తేమ శాతం విషయంలో గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడే ప్రస్తావించారు అధ్యక్ష.